వాళ్ళు లేనిపోయిన అగాధం సృష్టించారు. 10 ఏళ్లలో భారతదేశంలోని ఏ ప్రభుత్వం చేయలే. 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేసిన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. కానీ దురదృష్టం ఏంది, పిల్లలను మనకు దూరం చేసింది. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మొనగాడు భారతదేశంలో కేసీఆర్ తప్పేవాడు ఉన్నాడా చూపెట్టు అని రాహుల్ గాంధీని అడిగితే సమాధానం రాదు, మోడీని అడిగితే సమాధానం రాదు. కానీ వాళ్ళ కుక్కలు మాత్రం ఇక్కడ మరుగుతుంటాయి. ఇక్కడ ఉద్యోగాలు ఇయ్యలే అంటే చూపెట్టరా అయ్యా. దేశంలో ఇంకొక రాష్ట్రంలో ఎక్కడైనా ఇచ్చిండ్రా 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలంటే చూపెట్టే ముఖం లేదు. కానీ ఇక్కడ ఆయన కుక్కలు, ఆయన పెంపుడు జంతువులు కొన్ని మరుగుతాయి. రాహుల్ గాంధీ కుక్కలు, మోడీ గారి కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఏమో అయిపోయింది. నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే వాస్తవాలు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం, వాస్తవాలు ఇప్పుడన్నా ప్రజలకు చెప్పాలి. ఇన్ని రోజులు యూట్యూబ్లో సోషల్ మీడియాలో చేసిన దగుల్బాజీ ప్రచారం, దివాలాకోరు ప్రచారం ఏదైతుందో ఒక్క ఉద్యోగమే రానట్టు 2 లక్షల ఉద్యోగాలు, 1 కాదు 2 కాదు. నేను ఒక్క మాట అడుగుతా, దయచేసి మీరు ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు నిన్నగాక మొన్న టీవీలలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటుండు. రేవంత్ రెడ్డి వచ్చినాకనట 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటుండు. ఎక్కడి 30,000 ఉద్యోగాలు? నువ్వు ఇచ్చినవా? ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, పరీక్ష పెట్టాలి, ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ పెట్టాలి. ఆ ఇంటర్వ్యూ పాస్ అయితే అప్పుడు నువ్వు ఉద్యోగం ఇస్తావు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి? ఒక్కటి కూడా రాలేదు. అంటే పెళ్లి కాకుండానే సంసారం చేయకుండానే బిడ్డను కన్నాడు. మంది కూటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే దౌర్భాగ్యులు కాంగ్రెస్ వాళ్ళు. 30,000 ఉద్యోగాలు, అవన్నీ కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు. వాటి కాయిదాలు నువ్విచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలు అంటే లెక్క ఎట్లా కుదురుతుంది? అందుకే రేపటి రోజున రేవంత్ రెడ్డి నీ మాట శాసన మండలిలో అడిగేటోడు కావాలి, ఆయనకు పక్కన కూర్చొని డప్పు కొట్టుకుంటా వత్తాసు వలికేటోడు కాదు. ఏమాయ నీ 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణకి ఇచ్చినావు కదా మాట, నీ ప్రభుత్వం చెప్పింది కదా మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నావు, ఏమైనాయి అని గల్లాబట్టి అడిగే రాకేష్ రెడ్డి రేపు శాసన మండలిలో ఉండాలి. రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వానికి కడిగి పారేసేటోడు ఉండాలి తప్ప వాళ్ళకు పక్కన కూర్చొని డప్పు కొట్టుకుంటా యూట్యూబ్లో వాళ్ళకు మళ్ళీ చాలా సొక్కం రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళ కోసం సన్నాయి నొక్కులు నొక్కేటోడు కాదు. దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈ ప్రభుత్వం ఇవాళ అన్ని వర్గాలను మోసం చేసింది. రైతులను మోసం చేసింది, మహిళలను, మా ఆడబిడ్డలను మోసం చేసింది. నెలకు 2,500 ఇస్తా అన్నాడు, కోడన్లుంటే 2,500 ఇస్తా అన్నాడు, మహాలక్ష్మి అన్నాడు. ఇప్పటిదాకా అత్తలేదు పత్తలేదు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో 1,67,00,000 మంది ఉన్నారు. 1,67,00,000 మంది. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచి ఇస్తాడు 2,500 అని. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నారు. నేను ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే చూసిన ప్రియాంక గాంధీ గారు ఉపన్యాసం ఇస్తున్నది ఉత్తరప్రదేశ్లో. మేము ఆల్రెడీ చాలు చేసినాం, మేము ఆల్రెడీ అక్కడ ఇస్తూనే ఉన్నాం. తెలంగాణలో నెలకు 2,500 పడుతూనే ఉన్నాయి ఆమె చెప్తుంది. ఆదిలాబాద్కి వచ్చి రాహుల్ గాంధీ అబద్ధం చెప్తాడు, నెలకు 2,500 పడిపోతూనే ఉన్నాయని. ఇప్పుడే నాకు మా మహేందర్ అన్న చెప్తున్నాడు, గొంగిడి మహేందర్ రెడ్డి గారు, అన్నా మేము ఎక్కడ లేని విధంగా ఆలేరులో సోషల్ మీడియా కమిటీలు వేసుకున్నాం, యువజన కమిటీలు వేసుకున్నాం అనే మాట చెప్పిండు. ఆ మాట వాస్తవమేనా? ఉన్నారా మీరందరు ఇక్కడ? నేను మిమ్మల్ని దయచేసి కోరుతున్నా, ఇవాళ మీ బాధ్యత. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఓటర్ అంటే అక్కడోళ్ళు ఉంటారు. మొత్తం మీ ఆలేరు నియోజకవర్గంలో 11,000 ఓట్లు ఉన్నాయి అనుకుంటా. వాళ్ళకి మనిషికి వాళ్ళ వాట్సాప్ ఇన్బాక్స్లో వాళ్లకు చేరేటట్టు ఈ సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనది. ఇక్కడ నిల్చున్న కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల్లో ఏమన్నాడు? రైతు బంధు అడిగితే చెప్పు తీసి కొట్టమన్నాడు. చెప్పు తీసి. మీ జిల్లా మంత్రి ఏమన్నాడు? ఆయన రైతు బంధు అడిగితే ఏమన్నాడు? చెప్పుతో కొడతా అన్నాడు. మరి చెప్పుతో కొడతా అన్న తప్పుడు నా కొడుకులను మనం చెప్పు తీసి కొట్టాలన్నా లేదా ఓటుతో ఆలోచించమని చెప్పి నేను కొడతాను. ఈ మాట మనం అనవలసిన మాట కాదు, గ్రాడ్యుయేట్ ఓటర్లకు చేర్చవలసిన మాట. ఇవాళ తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, పైసలు ఇవ్వకుండానే ఇస్తున్నామని చెప్పి తప్పుడు కూతలు కూస్తున్న కాంగ్రెస్ పార్టీ 2,500 రూపాయలు ఇస్తున్నారా? ఒక్క మహిళకన్నా వచ్చిందా? మహాలక్ష్మి సిగ్గు లేకుండా ఇవాళ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు చెప్తుంటే 6 గ్యారంటీల్లో 5 అయిపోయినాయి అని రేవంత్ రెడ్డి తప్పుడు కూతలు కూస్తుంటే గమ్మున కూర్చొని ఊరుకుందామా? మాట్లాడొద్దా? చదువుకున్న వాళ్ళు కూడా మాట్లాడరా? గ్రాడ్యుయేట్లు కూడా మాట్లాడరా? గ్రాడ్యుయేట్లు కూడా తీర్పియ్యరా? ఆలోచించండి. ఈ ప్రభుత్వంతో పని చేయించాలి అంటే
ఈ ప్రభుత్వాన్ని రేపు శాసన మండలిలో కడిగి పారేయాలంటే యోగి చదువుకున్న గోల్డ్ మెడలిస్టు ఇక్కడ దిక్కున్నాడు, బ్లాక్ మెయిలర్ ఇంకో దిక్కున్నాడు. ఎవరు కావాలో ఆలోచించుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఎన్నిక ఒక తమ్ముడు రాకేష్ రెడ్డి ఎన్నిక కాదు. ఈ ఎన్నిక మన పార్టీ ఎన్నిక, మనందరి ఎన్నిక. 11,000 ఓటర్లకు మనం చేరాలంటే మరి మన నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు, మన మండల నాయకులు ఉన్నారు, గ్రామాల నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు. మిమ్మల్ని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా, దయచేసి మీరు కూడా గ్రామ గ్రామాన మీకు ఓటర్ లిస్టు మీకు బూత్ల వారీగా మీకు వచ్చింది. బూత్ల వారీగా ఒక్కొక్క ఓటర్ను మనమే కలవాలి, మనమే కూర్చోవాలి, మనమే ముచ్చట పెట్టాలి. 5 రోజులే ఉంది, ఇంకా టైం ఎక్కువ లేదు. ఒక్కొక్క మనిషిని కలవాలి, ఫోన్లు చేయాలి, అడగాలి. అన్నా మీ ఒకటే ప్రయారిటీ ఓటు, ఫస్ట్ ప్రయారిటీ అండ్ ఓన్లీ ప్రయారిటీ. నిలువు గీత గీయండి. 3వ నెంబర్లో రాకేష్ రెడ్డి పేరున్నది, దాని పక్కన ఉన్న డబ్బాలో వెంకటేశ్వర స్వామి నామం లెక్క ఒకటే గీత పెట్టాలి, ఒకటే నిలువు గీత పెట్టాలనే మాట మనందరం కూడా చెప్పాలి. చెప్పుకోలేదు, మనం ప్రచారం చేసుకోలేదు. నేను ఇప్పుడే అక్కని అడుగుతా ఉన్నా, అక్క ఎట్లున్నది మరి మీ రియల్ ఎస్టేట్ ఆలేరు ఎట్లుందని అడిగిన. మరి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు ఎట్లుందని అడిగిన. ఎట్లుంది? బాగుందా? బాగుందా బాలేదా? మార్పు బాగలేదా? ఇప్పుడు మనం చెప్పుకోలే. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళేమో బీజేపీ వాళ్ళు అయోధ్యలో గుడి కట్టింది, ఇక దాని గురించి ఊరు వాడ ఏకం చేసి చెప్పుకున్నారు, మనమేమో చెప్పుకోలేదు. ఇంత అద్భుతమైన గుడి ఎక్కడనో కాదు, మీ నియోజకవర్గంలో మన తెలంగాణలోని ప్రతి ఒక్కరు కొలుసుకునే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని యాదాద్రిలో అద్భుతంగా 1000 ఏళ్లు నిలబడే విధంగా కట్టింది కేసీఆర్ కాదా? మరి అది గంత గొప్ప ఆలయాన్ని మనం మార్కెటింగ్ చేసుకోలేదు. మనం చేసిన తప్పేందంటే 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసినాం, చెప్పుకోలే. అద్భుతంగా ఆలయం కట్టినాం, చెప్పుకోలే. 13 లక్షల మంది ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు ఇచ్చినాం, చెప్పుకోలేదు. 12 లక్షల మంది ఆడబిడ్డలకు 1,00,000 రూపాయలు పెళ్లి చేసినాం, సరిగ్గా చెప్పుకోలే. ఎందుకు చెప్పుకోలే? రాజుగారి పాలకత అయిపోయింది. నేను చేయకపోతే ఏంది, గాయన చేస్తాడు కదా, గాయన చేయకపోతే గీన చేస్తాడు కదా, మా సునీతకి ఎట్లా గెలుస్తుంది కదా, మెజారిటీ ఒక ఓటు తగ్గుతుంది పెరుగుతుంది, నేను ఒక్కని చేయకపోతే అవుతుందా అని ఎక్కడో అక్కడ అనుకున్నాం. మొత్తానికి మొదటికే మోసం వచ్చింది. ఈసారి అట్లా కానీయకుండ్రి. ఈ 5 రోజులు తమ్ముడు రాకేష్ రెడ్డి కోసం, పార్టీ కోసం దయచేసి ఎక్కడో అక్కడ ఫోన్ తీసుకోండి. మీరు గ్రాడ్యుయేట్ అయినా కాకపోయినా మీ ఇంట్లో ఉంటారు, మీ పక్కింట్లో ఉంటారు, మీ ఊళ్ళో ఉంటారు, మీ గల్లీలో ఉంటారు, మీకు తెలిసిన చుట్టాలలో ఉంటారు. ఫోన్లు చేయండి. తమ్మి ఓటేయాలి, చదువుకున్న వాళ్ళు ఆలోచించాలి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. అటు మోసం చేసిన మోడీని, ఇక్కడ ఉన్న కేడీని ఇద్దరిని ఉతికారేయాలి, ఒకటే ఓటుతున్న మాట చెప్పాలి. బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరు. బడాబాయ్ 10 ఏళ్ల కింద మోసం చేసిండు. ఏమన్నాడు మోడీ? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 10 ఏళ్ళు అయిపోయారు, 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చినా 20 కోట్ల ఉద్యోగాలు